నమస్తే, వెల్కమ్ టు మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమాని గారు. మేడం నమస్తే. నమస్తే అండి. ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించి పాలసీ మార్చారు, ఒక 150 కోట్లు అనేది మనం చూస్తూ వస్తున్నాం. దీనికి సంబంధించి ప్రత్యేక కోర్టు ఏదైతే ఉందో కంప్లీట్గా అరవింద్ కేజ్రీవాల్ కావచ్చు, సిసోడియా కావచ్చు, కవితకు సంబంధించి మిగతా చాలామంది పూర్తిగా వీళ్ళంతా నిర్దోషులు అని చెప్పేసి అనింది. కంప్లీట్గా వాళ్ళ మీద కేసు కొట్టేయడం జరిగింది. జైలు నుంచి బయటకు వచ్చేసారు. ఇదంతా అందరికి తెలిసిందే. మళ్ళీ షాక్ ఇస్తూ ఇప్పుడు మళ్ళీ హైకోర్టు నోటీసులు ఇవ్వడాన్ని ఎలా చూడాలి? ఇప్పుడు దీన్ని చూసి సంబరాలు చేసుకున్నటువంటి ఒక ఏపీ లిక్కర్ స్కామ్కి సంబంధించిన నిందితులందరూ కూడా చాలామంది బాగా ఎంజాయ్ చేశారు. అసలు రేపు మాకు కూడా అదే జరగబోతుంది. ఇప్పుడు ఈ షాక్, హైకోర్టు ఇచ్చిన షాక్ అనేది ఓన్లీ కవితకే తగిలింది అనుకోవాలా, లేదా జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ మొత్తానికి తగిలిందంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఆ రోజు స్పెషల్ కోర్టు కొట్టేయగానే వీళ్ళందరూ సంబరాలు చేసుకున్నారు. కానీ మనకు తెలిసి ఇది హైకోర్టుకి వెళ్తుంది, సిబిఐ వాళ్ళు వెళ్తారు, వదిలిపెట్టరని. సిబిఐ వెళ్ళారు. ఎందుకంటే అది కొట్టేయడం అనేది యాక్చువల్గా మరి కరెక్టో కాదో మనం కోర్టు తీర్పులను మాట్లాడలేం. కానీ మనకి హైకోర్టు ఇలాగే చేస్తుందని మనం ఊహించాం. దానికి తగ్గట్టే ఇవాళ సిబిఐ నోటీసులు ఇచ్చింది కవితకి. అయితే ఇక్కడ కవిత చాలా ఆనందపడిపోయి ఆవిడ ఇంకేముంది నేనే సీఎం అని ఆవిడ అనుకున్నారు, ఫ్యూచర్ సీఎం. ఎందుకంటే ప్రతి వాళ్ళకి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒకటి సెట్ చేశాడు, మీరు జైలుకి వెళ్ళి రండి, ముఖ్యమంత్రి కండి. ఇదొక నినాదం అనమాట. అదేదో నిజం అనుకుంటున్నారు అందరూ. అక్కడ అందరూ బోల్తా పడుతున్నారు. అక్కడ ఆ రోజు ఆయన జైలుకి వెళ్ళి వచ్చాక ముఖ్యమంత్రి కాలేదు, ఆయన దానివల్ల కాలేదు. ఆ రోజు ఒక తల్లి చెల్లి, నారాసుర రక్త చరిత్ర, వివేకానంద రెడ్డి హత్య, తర్వాత కోడికత్తి సీను, ఇట్లా ఇవన్నీ కూడా ఆయన కలిసి వచ్చాయి. ప్రజలు కూడా రాజన్న బిడ్డ, ఏదో ఒక ఛాన్సు, ఏదో ఉద్ధరిస్తాడు, తండ్రి అడుగుజాడల్లో నడుస్తాడు, ఇలా అపోహపడ్డారు. అంతేగాని ఇక్కడ అసలు మీకు జైలుకిను జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవడానికి సంబంధం లేదు. ఇవాళ ఏమవుతోంది మీకు, కవిత బయటికి రాగానే ఇంకేముంది, క్లీన్ చిట్, అదే పులుగడిగిన ముచ్చెల్లా వచ్చేసింది ఆవిడే అనుకుంది. సో అక్కడ వాళ్ళందరూ ఏమనుకున్నారు, ఆంధ్రప్రదేశ్లో వైసీపీ వాళ్ళు, అబ్బో మనం కూడా ఇలాగే బయటకు వస్తాం. ఇక్కడ రెండు అంశాలు. ఒకటి, ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఏదైతే ఉందో అది 150 కోట్లే మీరు అన్నట్టుగా. అదొకటే కాకుండా అక్కడ ఎవరు దీన్ని మొదలుపెట్టారు, అసలు ఎవరు సూత్రధారి ఇంకా మనకి కరెక్ట్గా తేలలేదు. అది కేజ్రీవాలా, సిసోడియానా, కవిత, అయితే శరత్ చంద్రారెడ్డి. అంటే అక్కడ ఒకటి ఏంటంటే ఈడీ స్పష్టంగా ఆధారాలు చూపించలేకపోయింది కాబట్టి అక్కడ స్పెషల్ కోర్టులో జరిగిందని చెప్పి. ఎగ్జాక్ట్లీ. కానీ ఇక్కడ ఏపీకి వచ్చేసరికి ఇప్పటికే 1048 కోట్లు గుర్తించారు. దాంట్లో 441 కోట్లు జప్తు చేశారు. ఇంకా 3500 కోట్లు ఏవైతే ఉన్నాయో వాటి మీద విచారణ జరుగుతుంది. అందరి దగ్గర సోదాలు కూడా జరుగుతున్నాయి. ఇక్కడ చాలా స్పష్టంగా ఉంది కాబట్టి అసలు మీకు సంబంధం లేదు సార్. ఇక్కడ మీరు రెండు కేసుల్ని కంపేర్ చేయొద్దు. అసలు ఏ రకంగానూ మీకు పోలిక లేదు. ఎందుకంటే ఇది నలుగురు ఒక సిండికేట్గా అయ్యి అదొక లిక్కర్ వ్యాపారం చేద్దాం అనుకున్నారు. సో దట్స్ ఎ డిఫరెంట్ మ్యాటర్. అసలు ఇది ఏ రకంగానూ వైసీపీ వాళ్ళు దీన్ని పోల్చుకోకూడదు సిగ్గుంటే. ఎందుకంటే ఇక్కడ మీరు జే బ్రాండ్స్ తీసుకొచ్చారు, మీరు డిస్టిలరీస్ వాళ్ళని బెదిరించారు, మీరు మీకు కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకున్నారు, మీరు ప్రతి నెలకి 2 నెలలకి రేట్లు పెంచుకున్నారు, పర్సంటేజ్లు పెంచుకున్నారు. అసలు మీరు మొత్తం కథ చూసుకుంటే ఇది అంటే 2019కి ముందే వీళ్ళు మొత్తం అంతా సెట్ చేసి పెట్టుకున్నారు. దీంట్లోనే మళ్ళీ బంగారపు కడ్డీలు ఉన్నాయి, అదే కదా, అదే విధంగా హవాలా ఉంది. ఇంకా అసలు మామూలుగా కాదు మీకు. అసలు ఇది ఎలాగంటే ఒక స్టేట్ కాదు ఇది, ఇది 2 స్టేట్స్. ఏది కంపేరిటివ్గా చూస్తే 3 స్టేట్స్ అనుకుందాం. ఏది 150 కోట్లది. ఇది అలా కాదు, ఎక్కడో బాంబే నుంచి ఆ జైన్ ఎవడో వాడు హవాలా చేసి దాన్ని ఇక్కడ తీసుకొచ్చి హైదరాబాద్ నుంచి అట్టపెట్టెల్లో గోను సంచుల్లో దాన్ని మళ్ళీ ఎలక్షన్స్ టైంలో పంపించి దీన్ని తీసుకెళ్ళి అదేంటి ఆ ఫ్లాట్ నేము తాడేపల్లిలో అందులో ఆ ల్యాండ్ మార్క్లో దాచిపెట్టి, మంచి పేరు ల్యాండ్ మార్క్, చాలా అంటే కరెక్ట్ పేరు పెట్టుకున్నారు. ఒక ల్యాండ్ మార్క్ ఒక బిల్డింగ్లో పెట్టి అక్కడి నుంచి దుబాయ్ కంటే ఇంకో అదే అక్కడ నేపాల, వాడి పేరు ఎవరు, అబ్బాయి పేరు ప్రణయ్ ప్రకాష్, అక్కడ కాపలా వాడు. మనం మొన్న మాట్లాడుకున్నాం ఏదో ధాన్యం గిడ్డంగులు కాపలాగా ఉన్నట్టు. అసలు ఎన్ని రకాలండి. ఈ మధ్యలో ఒక 7 కోట్లు వాళ్ళు ఎవరో కలకత్తా నుంచి వచ్చి దొంగిలించుకు వెళ్ళిపోయి వాళ్ళు ఇల్లు కొనేసుకుని, అంటే ఇది మనకు తెలుసున్నది అంతవరకే. ఈ లోపల తెలియదు ఇంకా ఎవరు ఎంత దోచుకున్నారు, వీళ్ళు కుక్కిన పేనుల్లో ఎందుకు పడి ఉన్నారు, ఇంకా ఇవన్నీ బయటకు రావాలి. కాబట్టి ఇక్కడ ఇది ఒక సిండికేట్ లాగా ఏర్పడి, ఇది మామూలు సిండికేట్ కాదు.
ఇది ఒక అలీబాబా 40 దొంగల్లాగా. అవును. అట్లా ఇక్కడ లిక్కర్ స్కామ్ చేశారు. ఈ లిక్కర్ స్కామ్ చేయడంలో వీళ్ళు చేసిన ఇంకొక పెద్ద తప్పిదం ఏంటంటే చీప్, దాన్ని ఏమంటారు, స్పోరియం లిక్కర్ అలాంటివి తయారు చేసి ప్రజల ప్రాణాలు తీశారు. 35,000 పై చిలుకు, 35,000 ఎంతో. కాబట్టి ఇవాళ వీళ్ళు ఒక్క లిక్కర్ స్కామ్ లో నిందితులే కాదు, అక్కడెక్కడ ఢిల్లీలో ఒక చావు కూడా లేదు, చావు కాదు అసలు, ఇంకా బిగినింగ్ లో ఉంది అది. ఇక్కడేమో చంపేశారు. చంపేసి హ్యాపీగా వాళ్ళు ఫ్లైట్లలో తిరుగుతున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు, ఏంటంటారు, సంబరాలు చేసుకుంటూ ఉంటారు, వీకెండ్ పార్టీలు చేసుకుంటూ ఉంటారు, ఇన్ని చేస్తారు. సో ఇక్కడ ఈ 3,500 కోట్లు పక్కన పెడితే, మీరు అన్నట్టుగా 441 కోట్లు జప్తు పక్కన పెడితే, ఈ 1000 చిల్లర ఏదో అది పక్కన పెడితే 35,000 మంది ప్రాణాలకి ముందు వీళ్ళు జవాబుదారీ. ఇప్పుడు డబ్బు కంటే కూడా ప్రాణాలు ముఖ్యం కాబట్టి డబ్బు ఒక ఎత్తు అయితే దాన్ని మించి ప్రాణాలు. సో వీళ్ళకి ఎలాంటి శిక్షలు వేయాలి, సో వీళ్ళు ఎలాగ అసలు ఈ లిక్కర్ కేసుతో వాళ్ళు పోల్చుకుంటారు, ఇది మనం ప్రశ్నిస్తున్నాం వైసీపీ వాళ్ళని. ఇవాళ జగన్మోహన్ రెడ్డి నిన్నను ప్రెస్ మీట్ పెట్టినా అక్కడ కూడా ఇదే మాట్లాడతాడు, ఇంకేదో ఇప్పుడు స్కాముల గురించే మాట్లాడాడు నిన్న. తర్వాత రైతులకు ఏమీ చేయట్లేదు అంటాడు, పిచ్చాడు. కాబట్టి ఇవాళ అన్నదాత సుఖీభవ ఆల్రెడీ 13వ తారీఖు నుంచి మొదలవుతుంది, ఉగాదికి కానుకగా ఇస్తున్నారు 20,000 రూపాయలు ఏకంగా. 14,000 స్టేట్ గవర్నమెంట్, 6,000 కేంద్రం కిసాన్ మిత్ర కింద చెప్పి మరి, ఇగో మేము ఎంత ఇస్తున్నాము, కేంద్రం ఎంత ఇస్తోంది, టోటల్ 20,000 మీ అకౌంట్లకు వస్తుంది అని ఓపెన్గా ట్రాన్స్పరెంట్గా చెప్పి మరీ వేస్తోంది. మరి ఎందుకు కంగారు పడతాడు అంటే ఆత్రగాడికి బుద్ధిమట్టం అంటారు, అట్లా ఉంది అతని పని. కాబట్టి ఇవాళ కవిత ఓ పక్క ఇప్పుడు ఏం మాట్లాడతారో చూడాలి. అంటే తప్పు చేశారా లేదా ఆవిడ మనసుకు తెలుసు, మనకు అనవసరం అది. ఇప్పుడు కేసీఆర్ ఏం మాట్లాడతారు, కేసీఆర్ ఇలాగే మౌనంగా ఉంటారా? ఇప్పుడు కేటీఆర్ ఏం మాట్లాడతారు, ఎందుకంటే కేటీఆర్ని కూడా మొన్న ఆవిడ మళ్ళీ విమర్శించారు, కేటీఆర్ ఏదో ట్వీట్ చేస్తే దాని మీద. సో ఆవిడ దృష్టి అంతా కూడా హరీష్ రావు మీద ఉంది. సో మరి సిద్దిపేట నేను గెలుస్తాను అని ధీమాలో కూడా ఆవిడ ఉన్నారు, ముఖ్యమంత్రి క్యాండిడేట్ని అనుకుంటున్నారు. ఇదో పక్క అయితే ఇక్కడ వైసీపీ వాళ్ళు 2029 మన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిని చేసేయాలి, వీళ్ళు ఏమీ అమలు చేయట్లేదని వీళ్ళు అంటారు. సో ఈ రెండింటి మధ్య ఏం జరుగుతుందో వేచి చూడాలి. సో చూద్దాం మేడం. ఖచ్చితంగా మొన్న ఏదైతే కేసు కొట్టేశారనగానే అటు కవిత కన్నా ఇక్కడ వైసీపీ సంబరాలు ఎక్కువైపోయాయి. ఇప్పుడు మళ్ళీ నోటీసులు అందుకున్నారనేసరికి అంతకన్నా ఎక్కువ బాధ వీలు పడుతున్నారు. సో చూద్దాం ఏం జరగబోతుందో. నమస్తే. Please subscribe to Leo News for more videos.